పార్టీ నాయకుడే బక్కా జాడ్సన్ అనేటోడు సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. మరి ఆయన కూడా మీ పద్ధతుల మీద ఆయన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. మరి ఎట్లా చూస్తారు? బక్కా జడ్సన్ గారిని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని ఆయన మా పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద కసి పెంచుకొని ఆయన మీద అక్కస్తో ఆ విధంగా మాట్లాడతాడు. ఎందుకంటే అట్లాంటి మాటల్ని ప్రజలు గాని వేరే ఎవరు గాని పట్టించుకోరు. ఆయన నిరుద్యోగుల నుంచి వచ్చిన నాయకుడు అయితే కాదు. కాబట్టి అసలు ఆయన గురించి చర్చించాల్సిన అవసరం కూడా వేస్ట్ వృధా. నిరుద్యోగులకు మేము మేలు చేస్తున్నాం, పరీక్షలు పెడతానంటున్నాం. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇవ్వని ఆ పాత ప్రభుత్వంలో నోటిఫికేషన్ల బూజు నిరుద్యోగుల భుజాలకు అంటుకుంది. వాటినంతా దులిపేసి వేగవంతంగా పారదర్శకంగా పరీక్షలు పెట్టేసి తొందరగా ఉద్యోగాల్లో పంపాలనే తాపత్రయం రేవంత్ రెడ్డి గారు. దీన్ని కావాలని చెప్పేసి బీఆర్ఎస్ ఉచ్చులో పడినటువంటి కొంతమంది ఈ ప్రక్రియను ఆపే ప్రయత్నంలో భాగంగా అనేక కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ఆ కుట్రలను తప్పకుండా మేము తిప్పికొడతాం. అంటే ఎమ్మెల్యేలు మీరు టార్గెట్ చేసిర్రా లేదా ఎమ్మెల్యేలే మీ పార్టీకి కావాలని వస్తున్నారా? వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే టార్గెట్ అంతా బీఆర్ఎస్ పార్టీని చేసి కావాలని బదనాం చేస్తున్నారు అంటారు. ఇప్పుడు మేము ఎవరిని బదనాం చేయాల్సిన అవసరం లేదు. మాది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. మేము ఎప్పుడు ఒకలాగే ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఎమ్మెల్యేలు వస్తున్నారంటే ప్రజాపాలన చూసి, అభివృద్ధి చూసి, ఇప్పుడు రైతన్నలు అందరూ కూడా ఆనందంతో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపున ఎమ్మెల్యేలు దిక్కు ఎవడు చూస్తారు చెప్పండి? అరే ప్రజలంతా కాంగ్రెస్ వైపున ఉంటే ఎమ్మెల్యే ఒంటరికి ఉంటే వాళ్ళ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని చెప్పే వస్తున్నారు. కొద్ది మంది ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మరి అది పోయిందని అంటున్నారు, ఆయన మళ్ళీ వెనక్కి పోయింది అంటున్నారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది మహాసముద్రం. ఇక్కడ ఏంటంటే మన శిల్పాన్ని మనమే చెక్కుకోవాలా. ఎవడో వచ్చి మన శిల్పాన్ని చెక్కడు. కాబట్టి ప్రజల ఇష్టానుసారంగా మనం ఎమ్మెల్యేగా ఉంటే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం చేయాలి తప్ప ఏదో ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఆ విధంగా ఉంది, ఇంకో రకంగా ఉందంటే నెగ్గలేరు. జాతీయ పార్టీలో అలవాటాన్ని గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, కానీ అది కొద్ది కాలమే ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఉన్న పరిస్థితులు నచ్చలేదేమో, ఆయన వెనక్కిపోయిండు. కాబట్టి మేము ఎమ్మెల్యేలని మేము పిలవట్లేదు, వాళ్లే స్వచ్ఛందంగా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పద్ధతులు నచ్చగెళ్తుర్రా మళ్ళీ ఎందుకు? అంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ చంపడం పద్ధతులు నచ్చక కాదు, వాళ్ళు నెగ్గలేకపోతున్నారు. ఇక్కడ అలవాటు లేక, అక్కడ అలవాటు అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి అవి అలవాటు అయింది. అక్కడ వాళ్ళు నెగ్గలేక, ఇక్కడ ఉండలేక ఆ అలవాటు పడినటువంటి మనస్తత్వానికి అక్కడికి వెళ్తున్నారు తప్ప ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఏమేమన్నా బలంతో పెట్టినవా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మా 12 మంది ఎమ్మెల్యేలు అట్ట గుంజుకున్నారు, బెదిరించారు, నయానో భయానో రకరకాల పెట్టి వాళ్ళు లాక్కునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని అక్కడ మేము అటు చేయట్లేదు. వాళ్ళు వస్తానంటే రమ్మంటున్నాం, కండువా కప్పుతున్నాం. అంతేగాని పెద్ద నాయకులు ఆహ్వానిస్తే పోయి ఇంటికి పోయి కండువా కప్పుతున్నాం అంతే తప్ప మాకు ఎటువంటి కక్కుర్తి లేదు. మాకు 64 మంది ఎమ్మెల్యేలు 65 మంది అయ్యారు. మొన్న ఇప్పుడు ఎలక్షన్ జరిగినా ఉప ఎన్నిక వచ్చి ఎక్కడొచ్చినా సరే మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థినే ప్రజలు, రైతులు, అందరు విద్యార్థులు, నిరుద్యోగులు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? మొన్న ఉదాహరణ శ్రీ గణేష్ ఎట్ట గెలిచిండు. ఇక్కడ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కి అసలు ఖాతా లేదు, తెరవలేదు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధానాలు, అభివృద్ధిని చూసి ప్రజలు పట్టం కట్టారు. రేపు ఏ ఎన్నిక వచ్చినా సరే బీజేపీ కూడా బట్టకొచ్చినా ఇంకెవడు బట్టకొచ్చినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుంది, కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధిస్తారు. నెక్స్ట్ అంటే మరి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి చర్చ ఏదో నడుస్తుందంటే ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ ఉండదు, బై ఎలక్షన్ కంపల్సరీ వస్తుంది, ఖచ్చితంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ వైపే చూస్తారని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండదు, పోలుస్తాం అన్నోడు అడ్రస్ లేకుండా గల్లంతాయి. ఎక్కడ ఉన్నోళ్ళు అడిగిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది? ప్రజలు మట్టి గర్పించారు. 14 స్థానాల్లో వాళ్ళకి డిపాజిట్ రాలే. కాంగ్రెస్ పార్టీని కూలగొడతామంటే నిలబెట్టేది ప్రజలే నిలబెడుతున్నారు. ఇక్కడ ప్రజలే నిలబెడుతున్నారు. వాళ్లే వచ్చి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ కు మనుగడ లేదు, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మునిగిపోవటం ఖాయం, కాబట్టి గమ్యం చేరే ఒడ్డు చేరే కాంగ్రెస్ పడవ ఎక్కాలని చెప్పి కాంగ్రెస్ లో దూరుతున్నారు, చాలా మంది దూకుతున్నారు. అంతే తప్ప వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి చాలా తేడా ఉంటది. బీజేపీ పార్టీ కూడా అట్లాంటి రాజకీయాలు చేసింది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు వేరే రాష్ట్రాలు చేసింది. కర్ణాటకలో ఏం చేసింది? 25 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేపించింది కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాలను కూలగొట్టింది. ఆ బుద్ధి అడిగిపోద్ది, కుక్కతో వంకరే. కాబట్టి బీజేపీ తోక కూడా వంకరే, ఎప్పుడు కూడా కూల్చాలి, పడగొట్టాలి, వాళ్ళు చూస్తుంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం. రేవంత్ రెడ్డి దమ్మున్నటువంటి నాయకుడు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఉన్నారు ఇక్కడ. అంత ఆషామాషి కాదు, వాళ్ళ కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోతాయి. కాంగ్రెస్ పార్టీ పడిపోవటం కాదు కదా,
వాళ్ళు ఏదో కళ్ళగంటున్నారు కదా, వాళ్ళు పూర్తిగా నేలమట్టం కావడం ఖాయం. కానీ ఇంకోటి ఏంటంటే రెడ్డి సామ్రాజ్యం ఎక్కువ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో అనేది ఒకటి ఉంది. దీని మీద మీ వాదన ఏంటి? తప్పు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామ్రాజ్యం ఉండదు. కాంగ్రెస్ పార్టీ అనేది సకల జనుల ఇందిరమ్మ రాజ్యం. సకల జనుల ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, ఏ పార్టీతో కాదు. ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటే ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన బట్టి విక్రమార్క ఇప్పుడు ఏమన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకొక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆరోగ్య మంత్రిగా ఉన్నాడు. అట్లా గతంలో కూడా ఉదాహరణ చూసుకోవాలా. గతంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే మీరా కుమారి ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆమె స్పీకర్ గా ఉన్నది. ఒక బ్రాహ్మణుడు మన రాష్ట్రపతిగా ఉన్నాడు. అదే విధంగా ప్రధానమంత్రి ఒక సిక్కు ఉన్నాడు. ఇట్లా సామాజిక సమతుల్యతను న్యాయాన్ని పాటించే పార్టీనే కాంగ్రెస్ పార్టీ. ఎంతమంది పిసిసి ప్రెసిడెంట్ మేము బీసీలు చేసిన, డి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారు, కేశవరావు గారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు పిసిసి ప్రెసిడెంట్ చేశారా చేయలేదా చెప్పండి. పొన్నాల లక్ష్మయ్య గారికి అవకాశం ఇచ్చడం లేదా, రేపు ఇంకెవరైనా కావచ్చు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి, దీన్ని గమనించాలి. కాబట్టి ప్రతిపక్షాలు ఏంటంటే ఏదో ఒకటి బురద చల్లాల. కాబట్టి ఈ విధంగా విమర్శిస్తున్నాయి. అంటే బీసీలకు సంబంధించి కూడా అన్యాయం చేశారు బడ్జెట్ లో అని చెప్తున్నారు. మరి అంటే 9,000 చిల్లరి ఈసారి కేటాయించారు, 20,000 ఇస్తాం ఏటా అన్నారు కదా, ఇప్పుడు 9,000 ఎందుకు కేటాయించారు? బీసీలకు బడ్జెట్ కేటాయించినట్టే కేటాయించి వెనక్కి తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నడూ లేని విధంగా 9,000 కోట్ల పైచీలకు బీసీలకు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా బీసీల యొక్క ఆర్థిక రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ దోహదపడింది, ఎన్నో అవకాశాలు కల్పింది. శివశంకర్ లాంటి వ్యక్తిని కేంద్ర మంత్రిని చేసింది. ఇక్కడ ఇందాక చెప్పిన పిసిసి ప్రెసిడెంట్ గా పార్టీ అధ్యక్షులుగా నియమించింది. కర్ణాటకలో ఎవరు, సిద్ధరామయ్య ఎవరు ముఖ్యమంత్రి, మొన్నటిదాకా మన రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లెట్ ఎవరు, ఒక బీసీనే. అవకాశం ఉన్న చోటల్లా కూడా వాళ్లకు రాజ్యాధికారం కల్పిస్తూ అందరికి బీసీలకు సమాన అవకాశాలు కల్పిస్తుంది. బడ్జెట్ లో కూడా దమ్ముంటే బహిరంగ చర్చకు రమ్మని అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుందాం. వాళ్ళు ఎన్ని కోట్లు, 2,000 కోట్లు 3,000 కోట్లు కేటాయించినవి ఎంత, 1,000 కోట్లు వెనక్కి లాగేసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా నా దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి, నేను ఆధారాలను కూడా బయట పెడతా, లెక్కలతో సహా వస్తా. దమ్ముంటే రమ్మనండి, మాట్లాడమని. దీనిపైన చేత కాదు, ఏదో నోరుంది కదా అని నాలుగుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిప్పితే కుదరదు. ఇక్కడ లెక్కలు ఉన్నాయి మా దగ్గర, లెక్కలతో వస్తాం మేము. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేలో పడినట్టు మేసినట్టు ఇష్టం వచ్చినట్టు కళ్ళు మూసుకొని మాట్లాడడం దమ్ముంటే మాతో చర్చకరమండి. మీరు ఎక్కువ ఖర్చు చేశారా, మీరు నిధులు కేటాయించారా, మేం కేటాయించినవా అనే దాని మీద చర్చ పెడదాం ఉంటాం. వాళ్ళు కూడా అంటారు వైద్యం విద్యకు సంబంధించి చాలా చెప్పారు కదా, మరి ఎందుకు ఆ పరంగా కూడా చాలా తక్కువ చేసారు, ఒక రైతాంగాన్ని ఫోకస్ చేసి 11,000 కోట్లు వైద్యానికి కేటాయించాం. ఆరోగ్యశ్రీ మెయిన్ పేదవాడి కార్పొరేట్ వైద్యం అంటే కాంగ్రెస్ పార్టీ కనిపెట్టింది. అది 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినాం. కొత్తగా అనేక రకాలైన వ్యాధుల్ని అదనంగా చేర్చినాం. అందులో దాదాపు నాకు తెలిసి 279, 30, 280 వరకు వ్యాధుల్ని, కొత్త వ్యాధులు కూడా అందులో చేర్చడం జరిగింది. ఇంకేం చేయాలా? ఇప్పుడు కార్పొరేట్ వైద్యం అంటుంది, మీరు 5 లక్షలు ఇస్తే మేము 10 లక్షలు ఇచ్చినాం. విద్యాశాఖకు కూడా 22,000 కోట్లు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ ముఖ్యమంత్రి అన్నా ఎన్నడన్నా ప్రభుత్వ పాఠశాలల పిల్లల దగ్గరికి వెళ్ళి, 10వ తరగతి పాస్ అయిన పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభినందించారా? అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు స్వయానా వెళ్ళి వాళ్ళు 10వ తరగతి పాస్ అయితే ఈయన సంబరపడిండు, అభినందించిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలను నేను అభివృద్ధి చేస్తా, వాటి అభివృద్ధికి 2,000 కోట్లు కేటాయిస్తా, అదేవిధంగా టీచర్లందరినీ కూడా నియామకం చేస్తా, అదేవిధంగా ఏకోపాధ్యాయ పాఠశాలను మూసివేయను. కేసీఆర్ ఎన్ని పాఠశాలను మూసివేసిండు? సుమారు 4,000 పాఠశాలను మూసివేస్తే పాఠశాలకు 3 చొప్పున అంటే 12,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు పోయినాయి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఆ పాఠశాలను మూసివేయకుండా ఆ ఉద్యోగాల్ని కల్పిస్తా అని చెప్పి నిరుద్యోగులకు ఒక పక్క భరోసా ఇస్తాడు. ఇటు ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ కళాశాల స్థాయిలో తీర్చిదిద్దుతాడు. ఇంకేం చేయాలా? అంటే ప్రైవేటీకరణ మీద ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రైవేటీకరణ ఎక్కడుంది? లేదా హాస్పిటల్స్ గానీ ఎక్కడ ప్రైవేటీకరణ చెప్పమనండి వాళ్ళని. వాళ్ళు ప్రైవేటీకరణకు చేతగాక ప్రభుత్వ ఆస్తులు అన్నిటి అమ్మేటి దారదత్తం వాళ్ళేమో ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తే బీజేపీ వాళ్ళు, వీళ్ళు ప్రభుత్వ భూములన్నీ కూడా అమ్మేసేసి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులందరికీ దారాదం చేస్తూ కోట్లాది రూపాయలైన విలువైనటువంటి భూముల్ని వేలాది రూపాయలకి అమ్మేసి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వ ఖజానా నింపే ప్రయత్నం, తద్వారా సంక్షేమ పథకాలు కొనసాగించే ప్రయత్నం మేము చేస్తున్నాం. మా బడ్జెట్ కి మా ఖర్చులకి మేము ప్రజలకు చేసినటువంటి సేవ వాళ్ళకి బీఆర్ఎస్ కి మాకు నక్కకు నాగలోకానికి అంత ఉన్న తేడా ఉంటది.